Hello my dear students. Present I am explain how to find the analytic function. Already we know that I am already explained complex number and how to find the real part and imaginary part. Okay. So present I am explain Cauchy-Riemann equations. Cauchy-Riemann equations. Whenever the Cauchy-Riemann equations are satisfied, any given function is the analytic. What are the Cauchy-Riemann equations? So already we know that W is equal to f of z, that is equal to u plus iv. So here u and v are, u is the real part and v is the imaginary part. So whenever differentiate with respect to f of z, the f of z differentiate with respect to f dash z, it is equivalence to dou u by dou x plus I into dou v by dou x, that is equal to dou v by dou y minus I into dou u by dou y. సో వీటినే మనము Cauchy-Riemann ఈక్వేషన్స్ అంటాం. ఓకే, ఇక్కడ Cauchy-Riemann ఈక్వేషన్స్ అంటే యూ ఈక్వేట్, ఫస్ట్ యూ ఈక్వేట్ చూడండి, డో యూ బై డో ఎక్స్ ఏదైతే ఉందో అది డో వి బై డో వైకి ఈక్వల్ కావాలి. డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై. నెక్స్ట్ ఎలా ఉంది ఇది, డో వి బై డో ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో యూ బై డో వై. సో వీటిని ఏమంటారంటే సిఆర్ ఈక్వేషన్స్ అంటారు. ఏమి, Cauchy-Riemann ఈక్వేషన్స్ అంటారు. సో ఈ కేసెస్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో ఆ ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది అనలిటిక్ ఫంక్షన్ అవుతుంది. అంటే టూ కేసెస్ సాటిస్ఫై కావాలి, అంటే డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై కావాలి, డో వి బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో యూ బై డో వై అవునట్లయితే దాన్ని ఏమంటారంటే సిఆర్ ఈక్వేషన్స్ అంటారు. ఓకే, సో అవి మీకు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చూడండి మనకు ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడంటే మనకు ఎఫ్ ఆఫ్ జెడ్, జెడ్ అనే టర్మ్ ఇస్తాడు. ఎఫ్ ఆఫ్ జెడ్ అనే టర్మ్ ఇచ్చి ఇది అనలిటిక్కా కాదా అని మనకు ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, ఇక్కడ మనకు ప్రాబ్లమ్స్ చూడండి, ఫైండ్ అనలిటిక్ ఆర్ నాట్ if f of z that is equal to z square is analytic or not. ఇలాగా మనకు క్వశ్చన్ అడుగుతాడు. సో ఇది అనలిటిక్ ఫంక్షన్ అవుతుందా కాదా అనేది మనకు క్వశ్చన్ అనేది మనకి అడుగుతాడు. ఓకే, సో చూడండి మనకు ఆల్రెడీగా ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఏం, మనకు యూ ప్లస్ ఐవి రాసుకోవచ్చు. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే యూ ప్లస్ ఐవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. జెడ్ స్క్వేర్, జెడ్ అంటే మనకు తెలుసు ఎక్స్ ప్లస్ ఐవై. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐవై స్క్వేర్ ప్లస్ 2ab, 2x ఇంటూ ఐవై. ఇది ఎలా ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab దాట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే ఏమవుతుంది, -1 అవుతుంది. ఓకే, మైనస్ వై స్క్వేర్, ఐ స్క్వేర్ అంటే -1. ఓకే, ఇంకేమిది ప్లస్ 2xy, 2xy. ఓకే, సో హియర్ ఇక్కడ రియల్ పార్ట్, దిస్ ఈజ్ కాల్డ్ రియల్ పార్ట్. ఐ ఉన్న టర్మ్ ఏమిది, ఇమాజినరీ పార్ట్ అవుతుంది. సో యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, వి ఈజ్ ఈక్వల్ టు 2xy. ఓకే, సో మనం ఏం చేయాలి, ఇది అనలిటిక్ ఫంక్షనా కాదా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, డో యూ బై డో ఎక్స్ కనుక్కోవాలి. డో యూ బై డో ఎక్స్ సార్ డిఫరెన్షియేట్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది 2x. y అనేది కాన్స్టెంట్ కాబట్టి 0. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు 2x. నెక్స్ట్ ఏం చేయాలి, డో యూ బై డో వై ఫైండ్ అవుట్ చేయండి. డో యూ బై డో వై. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి 0, వై స్క్వేర్ చేస్తే 2y. ఎందుకంటే మనకు డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏమి, n ఇంటూ ఎక్స్ పవర్ n-1 కాబట్టి 2y. ఓకే, నెక్స్ట్ అలాగే డో వి బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి.
that is equal to minus 2y dou v by dou x. అంటే దీనిలో x అని డెరివేటివ్ చేయండి, ఏమొస్తుంది మనకి 2y. x అని డెరివేటివ్ చేస్తే 1 అవుతుంది, 1 ఇంటూ 2y 2y అవుతుంది. అట్లాగే డో v by dou y చేయండి, డో v by dou y, డో v by dou విత్ రెస్పెక్ట్ y చేయండి, y చేస్తే ఏమొస్తుంది 1 అవుతుంది, నీకు 2x వస్తుంది. సో మనకి సిఆర్ ఈక్వేషన్స్ చూడండి, డో u by dou x, డో u by dou x ఏమొచ్చింది మనకు 2x వచ్చింది. ఓకే, డో v by dou y ఏమొచ్చింది, డో v by dou y అనేది కూడా 2x వచ్చింది. సో ఇవి రెండు కంపేర్ చేస్తే మనకి ఎలా ఉన్నాయి ఇవి చూడండి ఇక్కడ. సో ఈ టర్ము ఎలా ఉంది, ఇది 2x వచ్చింది, ఇది 2x వచ్చింది. సో ఈ కేస్ అనేది మనకు సాటిస్ఫై అయ్యింది. ఓకే, నెక్స్ట్ అనదర్ చూడండి, డో v by dou x, డో u by dou y. చూడండి ఇక్కడ డో v by dou x ఏముంది, డో v by dou x వచ్చి మైనస్ డో u by dou y కావాలి. సో ఇక్కడ మైనస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ అవుతుందా. సో ఈ కేసు కూడా సాటిస్ఫై అయ్యింది. సో కాబట్టి గివన్ f of z ఈజ్ అనలిటిక్, గివన్ f of z ఈజ్ అనలిటిక్ function. ఓకే, దిస్ ఈజ్ ద సొల్యూషన్. సో 2 కేసెస్ ఈక్వల్ అయితేనే అనలిటిక్ అవుతుంది, కాకపోతే ఇట్ ఈస్ నాట్ అనలిటిక్ అని రాస్తారు. సో ఐ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. హలో మై డియర్ స్టూడెంట్, సో హౌ టు ఫైండ్ ద ఎఫ్ డాష్ జెడ్ బై యూజింగ్ మిలైన్ థామ్సన్స్ థీరం. అంటే మనకు ఎఫ్ ఆఫ్ జెడ్ ఇచ్చి మనకు మిలైన్ థామ్సన్స్ ద్వారా ఎఫ్ డాష్ జెడ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏమిస్తాడు మనకు ఎఫ్ డాష్ జెడ్. ఓకే, మనకు ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది ఇస్తాడు, మనం ఏం కనుక్కోవాలా, ఎఫ్ డాష్ జెడ్ కనుక్కోవాలి. ఎఫ్ డాష్ అంటే ఏమి, డి బై డిజెడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అని మీనింగ్. ఓకే, కనుక్కోమంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఫైండింగ్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఫైండ్ అవుట్ చేసి మనము ఎఫ్ డాష్ జెడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన ఫంక్షను మనకి డో యూ బై డో ఎక్స్, డో వి బై డో వై, డో వి బై డో ఎక్స్, ఓకే, డో వి బై డో వై ఇవి కనుక్కొని తర్వాత మనకు ఎక్స్ ప్లేస్లో జెడ్, వై ప్లేస్లో 0 పెడితే దాన్ని మిలన్ థామ్సన్స్ అంటారు. అప్పుడు మనకు ఎఫ్ డాష్ జెడ్ అనేది వస్తుంది. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ పోలార్ ఫామ్ ఫర్ ద కాషీస్ రీమాన్ ఈక్వేషన్స్. మనం ఇంతవరకు XYZ వస్తే కార్టీషియన్ ఫామ్ అంటారు. ఒకవేళ ఆర్ కామా తీటా వచ్చినట్లయితే మనకి దాన్ని ఏమంటారు, మనకి పోలార్ ఫామ్ ఆఫ్ కాషీస్ రీమాన్ ఈక్వేషన్స్ అంటారు. అంటే ఏంటి, మనకి గివన్ చూడండి యు ఆఫ్ ఆర్ కామా తీటా ప్లస్ ఐ ఇంటూ వి ఆఫ్ ఆర్ కామా తీటా ఇచ్చినప్పుడు మనం ఏం కనుక్కోవాలి, పోలార్ ఫామ్ అంటే డో యూ బై డో ఆర్ కనుక్కోవాలి, డో వి బై డో తీటా కనుక్కోవాలి, దానికి 1/rతో మల్టిప్లై చేయాలి. డో వి బై డో ఆర్ కనుక్కోవాలి, డో యూ బై డో తీటా కనుక్కోవాలి, -1/rతో మల్టిప్లై చేయాలి. సో ఈ 2 కేసెస్ ఈక్వల్ అయితే, ఈ 2 కేసెస్ ఈక్వల్ అయితే దాన్ని ఏమంటారంటే అనలిటిక్ ఫంక్షన్ అంటారు. ఏమంటారు, ఇది అనలిటిక్ ఫంక్షన్. అంటే ఆర్ కామా తీటాలో ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఈ కేసెస్ 2 కూడా మనకు సాటిస్ఫై అయితే ఇచ్చిన గివన్ ఫంక్షన్ అనేది, అంటే గివన్ ఫంక్షన్ ఈజ్ అనలిటిక్ అని రాస్తాం. సో ఈ 2 కేసెస్ సాటిస్ఫై లేకపోతే, ఏ ఒక్క కేసు కూడా సాటిస్ఫై కాకపోతే ఇట్ ఈజ్ నాట్ ఏ అనలిటిక్ ఫంక్షన్ ఇన్ పోలార్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ హార్మోనిక్. సో హార్మోనిక్ అంటే ఏమి, హార్మోనిక్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హార్మోనిక్ ఫంక్షన్ అంటే కార్టీషియన్ ఫామ్లో మనకు డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0, అలాగే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినట్లయితే దాన్ని ఏమంటారంటే హార్మోనిక్ ఫంక్షన్ అంటారు. అంటే 2 టైమ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ చేయాలి, అలాగే విత్ రెస్పెక్ట్ టు వై కూడా 2 టైమ్స్ పార్షియల్ డెరివేటివ్ చేసి యాడ్ చేసినట్లయితే 0 వస్తుంది. ఎప్పుడైతే 0 వస్తుందో ద గివన్ ఫంక్షన్ ఈజ్ హార్మోనిక్ అని మనము తెలుసుకుంటాం. ఓకే,
నెక్స్ట్ అలాగే ఒక ఇన్ కేస్ మనకి ఆర్ కామా తీటాలో మనకి ఏదైనా ఫంక్షన్ ఇస్తే మనకి ఈ కేసెస్ ఈక్వల్ కావాలి. యూ ఇచ్చినట్లయితే డో స్క్వేర్ యూ బై డో ఆర్ స్క్వేర్ ప్లస్ 1/r డో యూ బై డో ఆర్ ప్లస్ 1/r స్క్వేర్ డో స్క్వేర్ యూ బై డో తీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. మనకి గివన్ ఏమి ఇస్తాడు, w ఈజ్ ఈక్వల్ టు యూ ఆఫ్ ఆర్ కామా తీటా ప్లస్ ఐ ఇంటూ వి ఆఫ్ ఆర్ కామా తీటా. నెక్స్ట్ అలాగే వి ఫంక్షన్ ఇస్తే డో స్క్వేర్ వి బై డో ఆర్ స్క్వేర్ ప్లస్ 1/r డో వి బై డో ఆర్ ప్లస్ 1/r స్క్వేర్ డో స్క్వేర్ వి బై డో తీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2 కేసెస్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో అప్పుడు మనకి గివన్ w ఈజ్ ఈక్వల్ టు ఈజ్ హార్మోనిక్. w అనేది ఏమవుతుంది మనకి అప్పటికి హార్మోనిక్ అనేది అవుతుంది. ఓకే, ఇది మనకు చేయాల్సిన మెథడ్. సో మనకు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎలానో చూడండి. ప్రాబ్లం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ యూ ఈజ్ ద హార్మోనిక్ అన్నాడు. హార్మోనిక్ అవుతుందని కనుక్కోమన్నాడు. సో ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, x² మైనస్ y² అన్నాడు. సో ఫస్ట్ ఏం చేయాలి, హార్మోనిక్ అంటేనే మనకి కేసెస్ గుర్తుకు రావాలి. ఎక్స్ వై వస్తే ఇవి 2 కేసెస్, వి ఇస్తే వి గుర్తొస్తే జస్ట్ యూ ఇచ్చాడు కాబట్టి యూ ఉండే ఫంక్షన్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేస్తాం, డో యూ బై డో ఎక్స్ చేయండి. సో x² డెరివేటివ్ చేసి ఏమొస్తుంది, 2x అవుతుంది. y అనేది కాన్స్టెంట్ కాబట్టి y అనేది 0 అయిపోతుంది. దీన్ని అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎస్, డో స్క్వేర్ యూ బై డో x². సో ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1 అవుతుంది. డివైడ్ x ఆఫ్ x అంటే 1, ఇక్కడ ఏమొస్తుంది 2 వస్తుంది. అలాగే సిమిలర్లీ డో యూ బై డో y చేయండి. సో ఇక్కడ x² కాన్స్టెంట్ 0, y² చేసి ఏమొస్తుంది 2y. దీన్ని అగైన్ డిఫరెన్షియేట్ పార్షియల్ విత్ రెస్పెక్ట్ టు y, అంటే డో స్క్వేర్ యూ బై డో y². y చేస్తే 1 అవుతుంది, -2 వస్తుంది. తర్వాత ఏం చేయాలి, ఈ రెండు యాడ్ చేస్తారు. డో స్క్వేర్ యూ బై డో x² ప్లస్ డో స్క్వేర్ యూ బై డో y² దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 2, ఇది -2. సో క్యాన్సిల్ అవుతే ఏమొచ్చింది మనకి 0. సో గివన్ యూ ఈజ్ హార్మోనిక్. సో ఇలాగా మనకి ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ప్రాబ్లం హియర్. చూడండి, ఇక్కడ ఇఫ్ ఏమిచ్చాడు, w ఈజ్ ఈక్వల్ టు log z అన్నాడు. w ఈజ్ ఈక్వల్ టు log z. w అన్న f ఆఫ్ z అన్న ఒకటే కాబట్టి w అన్న u ప్లస్ iv అన్న ఒకటే, iv that is equal to log z. దిస్ ఈజ్ ద ఓకే. z అంటే ఏం రాసుకోవచ్చు మనం, z అంటే ఓకే r ఇంటూ e పవర్ i తీటా రాసుకోవచ్చు. z అంటే మన ఫార్ములా మీకు ఆల్రెడీగా ఎక్స్ప్లెయిన్ చేశాను, r ఇంటూ e పవర్ i తీటా. సో కాబట్టి u ప్లస్ iv ఈజ్ ఈక్వల్ టు లాగ్ r ఇంటూ e పవర్ i తీటా. ఓకే, ఇది ఎలా ఉంది మనకు, log a ప్లస్ log b దాట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ab రాసుకోవచ్చా. లాగ్ ab అంటే ఏమి, లాగ్ a ప్లస్ లాగ్ bగా రాసుకోవచ్చు. అలాగే మనకు లాగ్ a పవర్ b అంటే b లాగ్ aగా రాసుకోవచ్చు. అలాగే మనకు లాగ్ e అంటే వాల్యూ 1. ఓకే, ఆ ఫార్ములాస్ అన్నీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఓకే, ఈ ఫార్ములాస్ అన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, ఇది u ప్లస్ iv ఈజ్ ఈక్వల్ టు లాగ్ r ప్లస్ i తీటా ఇంటూ లాగ్ e రాసుకోవచ్చు. ఎందుకంటే ఈ i తీటా అనేది మనకు a పవర్ b అంటే b లాగ్ a రాసుకోవచ్చు, అలాగే రాసాం. ఓకే, సో మనకు u ప్లస్ iv దట్ ఈజ్ ఈక్వల్ టు r అంటే ఏమి, x ప్లస్ iy అయినప్పుడు r అంటే ఏం రాసుకోవచ్చు, రూట్ ఆఫ్ x² ప్లస్ y² ఈక్వల్ టు tan ఇన్వర్స్ y బై x రాసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y² ప్లస్ i ఇంటూ తీటా అంటే tan ఇన్వర్స్
వై బై ఎక్స్. మీకు ఆల్రెడీగా నేను ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ట్యాన్ ఇన్వర్స్ ఆర్ అంటే ఇది. ఆర్ అంటే ఏం రాసుకోవచ్చు మనం? ఆర్ అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. తీటా అంటే ట్యాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ అనమాట. ఓకే, సో కాబట్టి మనకి ఏం చేస్తాం? కంపేర్ చేయండి. అంటే యూ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, వి ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్. ఓకే, సో ఇది ఎలా ఉంది? డో యూ బై డో ఎక్స్ చేయండి. డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ అంటే ఏమి? 1/x. ఓకే, మళ్ళీ రూట్ ఎక్స్ని చేస్తే 1/2 రూట్ ఎక్స్. మరి ఇంటర్నల్ ఫంక్షన్ చేస్తే ఏమొస్తుంది? 2x. దాట్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 1 ఇంటూ ఎక్స్ ఎక్స్. ఇది రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ అంటే ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ రూట్ స్క్వేర్. 2కి స్క్వేర్ క్యాన్సిల్, ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సిమిలర్లీ డో యూ బై డో వై ఫైండ్ అవుట్ చేయండి. సో ఇంకేమొస్తుంది? ఎక్స్ ప్లేస్లో వై వస్తుంది. అంటే లాగ్ వై అంటే 1/y. రూట్ వైని చేస్తే 1/2 రూట్ వై. ఇంటర్నల్ ఫంక్షన్ చేయాలి, ఎక్స్ని చేస్తే 0, వై స్క్వేర్ చేస్తే 2y. కాబట్టి సిమిలర్గా మనం వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? డో వి బై డో ఎక్స్ కనుక్కోండి. డో వి బై డో ఎక్స్. డో వి బై డో ఎక్స్ అంటే ఏమి? ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్. ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? 1/xని చేయాలి. 1/xని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది? మైనస్ వై కాన్స్టెంట్ పక్క పెట్టేస్తే 1/x అంటే -1/x స్క్వేర్. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ న్యూమినేటర్కి వస్తుంది. ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇదేమొచ్చింది? మై బై ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుందా? మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. దిస్ ఈజ్ ద డో యూ బై డో వై. ఓకే, నెక్స్ట్ డో యూ బై ఏమిది? డో వి బై డో ఎక్స్ చేసాం. డో వి బై డో ఎక్స్. నెక్స్ట్ అలాగే డో వి బై డో వై చేయండి. డో వి బై డో వై. ఓకే, ఇది ఎలా ఉంది? ట్యాన్ ఇన్వర్స్ వై. కాబట్టి ఏమొస్తుంది మనకి? 1/1 ప్లస్ వై బై ఎక్స్ హోల్ స్క్వేర్. మరి ఏం చేస్తాం ఇక్కడ? మళ్ళీ వై బై ఎక్స్ని కూడా చేయాలి. వైని చేస్తే 1/x. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎక్స్ స్క్వేర్ పైకి వస్తుంది. ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ టు 1/x. ఎక్స్ క్యాన్సిల్. సో ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, మనకు సిఆర్ ఈక్వేషన్స్ ఏం తెలుసు మనకు? చూడండి ఇక్కడ సిఆర్ ఈక్వేషన్స్ అంటే కాషీస్ రీమాన్ ఈక్వేషన్స్ అని అర్థం. సిఆర్ ఈక్వేషన్స్ సాటిస్ఫై అవుతాయో లేదో చూద్దాం. సో సిఆర్ ఈక్వేషన్స్ ఏంటి మనకు? డో యూ బై డో ఎక్స్ దాట్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై. ఓకే, అలాగే డో యూ బై డో వై దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఎక్స్. లేదంటే ఈ మైనస్ ఇక్కడ ఉండొచ్చు, లేదంటే అటువైపు అయినా పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ డో యూ బై డో ఎక్స్ ఏముంది మనకు? డో యూ బై డో ఎక్స్. ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వచ్చిందా? నెక్స్ట్ అలాగే డో వి బై డో వై చూడండి. డో వి బై డో వై చూడండి ఇక్కడ డో వి బై డో వై అంటే ఏమొచ్చింది? ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అంటే ఒక కేసు అనేది సాటిస్ఫై అయింది. సో ఇది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ అలాగే డో యూ బై డో వై చూడండి. డో యూ బై డో వై ఏముంది మనకు? వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వచ్చిందా? ఏమొచ్చింది? డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ అలాగే మైనస్ డో వి బై డో ఎక్స్ చూడండి. డో వి బై డో ఎక్స్ ఏమొచ్చింది మనకు? మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వచ్చింది. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అవుతుందా? మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది. కాబట్టి ఈక్వల్ అయినాయా లేదా? ఓకే, సో సిఆర్ ఈక్వేషన్స్ ఆర్ సాటిస్ఫై. ద ఈక్వేషన్ ఈస్ అనలిటిక్. ఓకే, ఈజ్ అనలిటిక్. సో సాటిస్ఫై. ఓకే, ఈజ్ అనలిటిక్.
given f of z అన్న లేదా w is analytic function. ఓకే, అనలిటిక్ ఫంక్షన్. సో ఇట్లాగా కేస్ ఈక్వల్ అయితే సాటిస్ఫై అయితే అనలిటిక్, కాకపోతే ఇట్ ఈస్ నాట్ ఏ అనలిటిక్ అని రాసుకుంటాం అనమాట. ఏ ప్రాబ్లం అయినా కూడా ఇలా చెక్ చేసుకోవాలి. మై డియర్ స్టూడెంట్స్, see the another problem. Show that f of z that is equal to z plus 2z bar is not analytic అన్నాడు. అంటే ఇచ్చిన ప్రాబ్లము అనలిటిక్ కాదు అని ప్రూవ్ చేయమన్నాడు. సో మనకు ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే తెలుసు కదా, మనకు యూ ప్లస్ ఐవి దాట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అంటే ఏం తెలుసు మనకు, ఎక్స్ ప్లస్ ఐవై ప్లస్ 2 ఇంటూ జెడ్ బార్ అంటే ఏమి, ఎక్స్ మైనస్ ఐవై. జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై, దీనికి బార్ పెడితే ఏం చేస్తాం, ఇక్కడ మధ్యలో మైనస్ పెట్టుకోవాలి, ఇమాజినరీ పార్ట్ సైన్ చేంజ్ చేస్తాం. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, ఇది ఒక ఎక్స్ ఏమొస్తుంది మనకు 3x. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొస్తుంది, దీనిలో ఐ కామన్ తీయచ్చా. సో ప్లస్ ఐ కామన్ తీస్తే ఏమొస్తుంది, ఇక వై, ఇది మైనస్ 2y. ఓకే, అక్కడ ఏమొస్తుంది, వై మైనస్ 2y దాట్ ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ ఓకే ఐవై. ఏమైంది, ఐవై. సో ఇక్కడ రియల్ పార్ట్ ఏమైంది, u ఈజ్ ఈక్వల్ టు ఈక్వేటింగ్ ద రియల్ అంటే 3x. సో v ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు y. ఏం చేయాలి, ఇంకా డో u బై డో ఎక్స్ చేయాలి, డో u బై డో ఎక్స్. సో ఎక్స్ అని డెరివేటివ్ చేస్తే 1 అవుతుంది, డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి ఇక్కడ 1. ఓకే, నెక్స్ట్ అలాగే డో u బై డో వై చేయండి. వై చేస్తే చూడు, ఇక్కడ వై టర్మ్ అనేది ఉందా, లేదు, కాబట్టి కాన్స్టెంట్ 0. ఓకే, అలాగే ఏం చేయాలి, డో వి బై డో ఎక్స్ చేయండి. ఓకే, ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉందా మనకు, లేదు, కాబట్టి 0. అదేవిధంగా డో వి బై డో వై చేయండి. డో వై చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ -1. సో మనకు సిఆర్ ఈక్వేషన్స్ ఏంటి, మనకు డో యూ బై డో ఎక్స్ దాట్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై కామా అలాగే డో యూ బై డో వై దాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఎక్స్. ఏమివి, సిఆర్ ఈక్వేషన్స్. సో సిఆర్ ఈక్వేషన్స్ సాటిస్ఫై అవుతాయా చూడండి. ఇక్కడ డో యూ బై డో ఎక్స్ 3 ఉంది, డో యూ బై డో ఎక్స్ 3. డో వి బై డో వై ఏముంది మనకు, డో వి బై డో వై -1 ఉంది. సో కాబట్టి నాట్ ఈక్వల్ కదా, ఏమైనవి నాట్ ఈక్వల్ అయినాయి, ఈక్వల్ కాలేదు. ఓకే, సో ఈ 2 కేసెస్ మాత్రం ఈక్వల్ అయినాయి, 0-0. కానీ మనకి 2 కేసెస్ సాటిస్ఫై కావాలి. ఓకే, 2 కేసెస్ సాటిస్ఫై అవుతేనే అనలిటిక్. సో కాబట్టి సిఆర్ నాట్ సాటిస్ఫైడ్. సో గివన్ f of z is not analytic function. ఓకే, ఇది ఇలాగా మనం చేసుకోవాల్సి ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. చూడండి, ఇక్కడ మనకు find the value of k. Find all values of k such that f of z that is equal to e power x cos ky plus I into sin ky is analytic. అంటే వాడు ఏమి ఇచ్చాడు మనకు, ఎఫ్ ఆఫ్ జెడ్ ఇచ్చాడు, అది ఏమవుతుందన్నాడు, అనలిటిక్ ఫంక్షన్ అవుతుంది, కానీ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఏమి,
అంటే u ప్లస్ iv దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకు e పవర్ x cos ky ప్లస్ i ఇంటూ sin ky. ఓకే, సో దీనిలో రియల్ పార్ట్స్ ఏమవుతాయి మనకు u ఈజ్ ఈక్వల్ టు e పవర్ x ky అంటే కాస్ ky, ఏమిది కాస్ ky. v ఈజ్ ఈక్వల్ టు e పవర్ x sin ky అంటే రియల్ పార్ట్ u ఈజ్ ఈక్వల్ టు e పవర్ x ఇంటూ కాస్ ky, v ఈజ్ ఈక్వల్ టు e పవర్ x sin ky. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, డో u బై డో ఎక్స్ చేయండి. డో u బై డో ఎక్స్, డో u బై డో ఎక్స్. ఓకే, చూద్దాం ఏమొస్తుంది. ఈ పవర్ ఎక్స్ని చేస్తే ఏమొస్తుంది, ఈ పవర్ ఎక్సే వస్తుంది అంటే కాస్ కేవై. నెక్స్ట్ అట్లాగే డో u బై డో వై చేయండి, డో u బై డో వై. సో కాస్ని చేస్తే ఏమొస్తుంది, మైనస్ కే ఇంటూ సైన్ కేవై, సైన్ ఇంటూ కేవై. అలాగే ఏమొస్తుంది, డో వి బై డో ఎక్స్, డో వి బై డో ఎక్స్. ఈ పవర్ ఎక్స్ని చేస్తే ఈ పవర్ ఎక్సే వస్తుంది సైన్ కేవై ఎక్స్. అలాగే డో వి బై డో వై చేయండి. సో ఈ పవర్ ఎక్స్ సైన్ కేవై చేస్తే కే ఇంటూ కాస్ కేవై, కాస్ కేవై. చూడండి సిఆర్ ఈక్వేషన్స్ ఏమి, వాట్ ఈస్ ద సిఆర్ ఈక్వేషన్స్, సిఆర్ ఈక్వేషన్స్ ఏం మనకు డో యూ బై డో ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై. నెక్స్ట్ ఏమి, ఓకే, డో వి బై డో ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో యూ బై డో వై. ఓకే, ఈ మైనస్ ఇక్కడ ఉన్న ఒకటి అక్కడ ఉన్న ఒకటి. ఓకే, సో డో యూ బై డో ఎక్స్ ఏమొచ్చింది చూడండి, ఈ పవర్ ఎక్స్ కాస్ కేవై. ఇక్కడేముంది ఈ పవర్ ఎక్స్ కాస్ కేవై దట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఈ పవర్ ఎక్స్ కాస్ కేవై. ఓకే, చూడండి ఇక్కడ కాస్ కేవై, కాస్ కేవై, ఈ పవర్ ఎక్స్ క్యాన్సిల్. కే ఈజ్ ఈక్వల్ టు ఏమైంది మనకు 1, ఏమైంది ఇది 1. సో నెక్స్ట్ ఇవి రెండు కంపేర్ చేసినా అవే క్యాన్సిల్ అవుతాయా మనకు. చూడండి ఇక్కడ కంపేర్ చేసి ఏమొస్తుంది మనకు, ఈ పవర్ ఎక్స్ సైన్ కేవై దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ ఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందా, ఇప్పుడు ఉంది కదా మైనస్ సైన్ కేవై. ఓకే, ఇక్కడ ఏముంది మనకి, ఇక్కడ కే. ఓకే, కే ఉందా లేదు ఇక్కడ. సో కాబట్టి సో క్యాన్సిల్ అవుతాయా చూడండి, ఇది క్యాన్సిల్, ఇది ఇక్కడ కూడా కే ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఓకే, ఈ విధంగా మనకు సమ్ టైమ్స్ ఇట్లా ఏదో కే వాల్యూ అనేది మనకు ఫైండ్ అవుట్ చేయడు, కేనో ఏనో బీనో ఏదో ఒకటి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, సో అనలిటిక్ ఫంక్షన్ అంతా మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకా నెక్స్ట్ ఐ విల్ డిస్కస్ అనదర్ మోడల్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే